ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే ఎర్రవతి అనిల్ కుమార్. మీరా రాముడి వారసులని ప్రశ్నించారు. మీరు రాముడి వారసులు కాదు, దేవుడి పేరుతో చందాలు వసూలు చేసి మింగేటువంటి స్టువర్ట్పురం దొంగలని విమర్శించారు. అయోధ్య రాముడి నిధులు స్వాహా చేసింది బీజేపీనేనని, ఆఖరికి కుంభమేళా చందాలు కూడా మింగేశారని ఆరోపించారు. 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ గల్ఫ్ కార్మికుల కోసం ఏం చేసిందో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. చనిపోయిన గల్ఫ్ కార్మికుల కుటుంబాల కోసం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమ రేవంత్ రెడ్డి ప్రభుత్వమని అనిల్ కుమార్ తెలిపారు. ఇక రాముల వారసులట. రాముల వారసులైతే అయోధ్య రాముడి పేరు మీద చందాలు వసూలు చేసి మింగే వాళ్ళని రాముల వారసులు అంటారు. రాముల వారసులు కాదు, మీరు దొంగలు, స్టూవర్ట్పురం దొంగలు. రోజు పేపర్లలో చూస్తలేవా? అయోధ్య రామాలయానికి సంబంధించిన నిధులు స్వాహా చేసిందని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ దేశంలో రాముడి పేరు మీద చందాలు వసూలు చేసి రాముడికే ద్రోహం చేసిందని చెప్పేసి రోజు పేపర్లలో వస్తుంది. మీ ప్రభుత్వమే కదా అక్కడ ఉత్తరప్రదేశ్లో ఎస్ఐటి సిట్ వేసి ఇవాళ దర్యాప్తు జరుపుతుంది. ఆఖరికి కుంభమేళా, కోట్లాది మంది కుంభమేళకు వస్తే, భక్తులు కుంభమేళకు వస్తే, ఆ కుంభమేళాలో కూడా కుంభమేళాకు వచ్చిన చందాలు కూడా మింగిన దుర్మార్గులు మీరు. ఇక మీరు మీ బీజేపీ కార్యకర్తలు మాట్లాడితే ఇవాళ ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది. మీలాంటి దుర్మార్గులు, మీలాంటి దొంగలు ధర్మం కోసం, దేశం కోసమని ఇవాళ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న మీరు ఇవాళ మాట్లాడితే ఈ సమాజం ఒప్పుకోదు రాకేష్ రెడ్డి. ఇక గల్ఫ్ కార్పొరేషన్ గురించి మాట్లాడుతున్నాం. గల్ఫ్ కార్పొరేషన్ త్వరలో ఏర్పాటు చేస్తాం, చేయమని అంటలేం. గల్ఫ్ మీరు 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. గల్ఫ్ కార్మికులకు మీరేం చేశారు? ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు అక్కడ చనిపోతే ఇక్కడ కుటుంబాలను ఆదుకోవడానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా